హాయ్ ఫ్రెండ్స్, సూపర్ టేస్టీ ఎగ్ కర్రీని చాలా సింపుల్ ప్రాసెస్లో ఈ వీడియోలో మీకు చూపిపోతున్నాను. ముందుగా కోడిగుడ్లు ఉడకపెట్టుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఘాట్లు పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ని యాడ్ చేసి ఆయిల్ ప్యాన్ మొత్తం కూడా స్ప్రెడ్ చేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇదిగో ఈ విధంగా కోడిగుడ్లని ఆయిల్లో వేయండి. 2-3 నిమిషాలు దగ్గరే ఉండి ఫ్రై చేసుకోవడం వల్ల మంచి రంగుతో ఫ్రై అవుతాయి అన్నమాట. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల మీ మీదకి చెందకుండా ఉంటాయి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇందులో మరో టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి 2 పచ్చిమిర్చి, 1 రెమ్మ కరివేపాకును చీలికలుగా చేసి ఆయిల్లో యాడ్ చేయండి. ఈ విధంగా పచ్చిమిర్చి చిటపటలాడతాయి అన్నమాట. ఈ విధంగా పచ్చిమిర్చి వేగాక 2 కప్పుల సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోండి. ఉల్లిపాయలో కర్రీకి కావాల్సిన సాల్ట్ మొత్తం నేను ఇప్పుడే యాడ్ చేస్తున్నాను అనమాట. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కలను ఒకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గనివ్వండి. ఉల్లిపాయ ముక్కలు ఎంత మగ్గితే అంత సూపర్ టేస్ట్ వస్తుంది ఎగ్ గ్రేవీకి. ఈ విధంగా ఆయిల్ తేలుతూ ఉంటుంది. సో 2-3 సార్లు కలుపుకుంటూ మూత పెడుతూ మగ్గించుకోవాలన్నమాట. సగం ఈ విధంగా మగ్గిన తర్వాత హాఫ్ టీ స్పూన్ సరిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి ఉల్లిపాయ ముక్కలతో పాటు వేగనివ్వండి. ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయిన తర్వాత 1 టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ విధంగా యాడ్ చేసుకోండి. టమాటాలు వేసిన వెంటనే కారంని యాడ్ చేయండి. పులుపు ఎక్కువగా ఉన్న కూరల్లో కారం ఎక్కువగానే పడుతుంది, చూసుకొని యాడ్ చేసుకోండి. కారం వేసి ఈ విధంగా ఉల్లిపాయలని కలుపుకున్న తర్వాత మీరు ఉడకపెట్టి ఫ్రై చేసుకున్న కోడిగుడ్లను కూడా ఇందులో వేసేయండి. ఇప్పుడు పలచని చింతపండు రసాన్ని 1 కప్పు వరకు యాడ్ చేసుకోండి. 1 కప్పు చింతపండు రసానికి 1 గ్లాస్ వాటర్ని ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి కలుపుకోండి. వాటర్ అండ్ చింతపండు రసం, కారం ఇవన్నీ కూడా ఒకసారి కలిసిపోయేటట్టు గరిటెతో ఒకసారి కలుపుకొని మూత పెట్టి 5 నుంచి 8 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఈ విధంగా ఆయిల్ పైకి తేలుతుంది. ఇప్పుడు 1 స్పూన్ ధనియాల పౌడర్ని యాడ్ చేసుకోండి. ఆ క్లిప్ నా దగ్గర మిస్ అయింది. ధనియాల పౌడర్ యాడ్ చేసినాక స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోండి. తర్వాత చూసారంటే చిక్కని సూపర్ టేస్టీ ఎగ్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుంది. సో తప్పకుండా మీరు ట్రై చేయండి.